సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క పేరు ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. భారతదేశంతో పెట్టుకుంటే చాలా కష్టం అనేది సరిహద్దు దేశాలకు కూడా తెలిసి వచ్చింది. భారతదేశంలో ఉన్న ఆయుధ సంపత్తి ఎంత అనేది ఒక్కసారిగా తెలిసి వచ్చింది. టెక్నాలజీని ఎంత అందిపుచ్చుకుంటున్నారు భారతదేశంలో. ఆనాటి అబ్దుల్ కలాం గారి నుంచి ఈనాటి జయశంకర్ గారు కావచ్చు, తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న సిబ్బంది కావచ్చు, ఎప్పుడు లేని విధంగా దేశ రక్షణకి విపరీతమైన ప్రాధాన్యత గత 10 సంవత్సరాల్లో మనం ఈ దేశంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ని ఏకాకిని చేయగలిగాం. పాకిస్తాన్ వెనక ఎవరున్నారు? టర్కీ ఉన్నారా, లేదా అజర్బైజాన్ ఉందా, లేదా చైనా ఇండైరెక్ట్గా ఉందా, అమెరికా ఉందా అనేది ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది. కాకపోతే భారతదేశానికి 140 దేశాల మద్దతులు పొందటం అనేది చాలా విశేషమైన అంశం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కూడా జయశంకర్ గారు కావచ్చు, మన రాయబారులు కావచ్చు, భారతదేశం గొప్పతనాన్ని పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద ప్రేరేపితమైన ఇది వల్ల 20,000 మంది అమాయకులైన భారతదేశ ప్రజలు చనిపోయారని మనం ప్రపంచానికి తెలియజేయగలిగాం. దీనితో పాటు మోదీ గారు అపరచాణికుడిలాగా చాలా పరిణితితో ఒకవైపు అసద్ ఓవైసీ గారిని ఇక్కడి నుంచి తీసుకొని, ఎంపీ గారిని తీసుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి పిలిపించారు. ఆయన కూడా పార్టీలకు అతీతంగా. తర్వాత వచ్చేదానికి కాంగ్రెస్ నుంచి చాలా కీలకమైన వ్యక్తి శశి థరూర్. ఆయన చాలా బ్యూటిఫుల్గా అనాలిసిస్ చేయగలడు. ఆయన్ని కూడా రిప్రజెంటేటివ్గా తీసుకొని, మిగతా పార్టీల నుంచి కూడా రిప్రజెంటేటివ్గా తీసుకొని, ఏదో బీజేపీ చేసిందనేది కాకుండా అన్ని పార్టీల నుంచి 72 మంది ఎంపీలు ఇతర దేశాలు వెళ్ళగలిగారు. ఆఫ్రికా కంట్రీస్ కావచ్చు, తర్వాత మిగతా యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా లాంటి కంట్రీస్లో కావచ్చు, వాళ్ళు చాలా చక్కగా తన వాణిని వినిపించగలుగుతున్నారు. ఎందుకంటే ఓడిపోయిన పాకిస్తాన్ మేమేదో గెలిచామని సంబరాలు చేసుకుంటా ఎప్పుడో చైనా యుద్ధంలో ఆ ఫోటోని తీసుకొచ్చి ఆ అధ్యక్షుడికి ఇస్తున్నాడు. అది మరీ ఓవైసీ గారు చాలా చక్కగా చెప్పగలిగారు. ఇప్పుడు మనం హిందూ ముస్లింలు ఒకటే అనే భావన కలుగుతుంది. మేమంతా అన్నదమ్ములు, మా దేశంకి వస్తే, మా దేశం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమనే ఆకాంక్ష పార్టీలకు అతీతంగా ఈ శశి థరూర్ను కావచ్చు, ఓవైసీ గారిని కావచ్చు, మిగతా వెళ్ళిన అందరిని చూస్తూ ఉంటే, ఒకవైపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ని ఎదుర్కొని పాకిస్తాన్ 9 స్థావరాలని విధ్వంసం చేసింది. వాళ్ళ సైనిక స్థావరాలను కూడా భయం అంటే ఏదో కలగజేశాం. ఇంకొక వైపు ద్వైపాక్షిక సంబంధాలు అనేది ముఖ్యం. ఎందుకు ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది? ఎక్కడ పౌరులు కావచ్చు, సైనికులకు కావచ్చు ఇబ్బంది కలగకుండా సింధు జలాలు ఆపేయడంతో పాటు ఓన్లీ 9 ప్లేసుల్లో పాకిస్తాన్లో భూభాగంలోకి వెళ్ళి 9 ప్లేసులు 24 నిమిషాలు ఆపరేషన్ చేసి 81 మంది ఉగ్రవాదులని మట్టుపెట్టే ఇది భారతదేశానికి ఉంది. అది ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఆయా దేశాల్లో వివరించడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇది కావాల్సింది. ఎందుకంటే అవతరమైన శత్రు దేశాల్లో కాశ్మీర్ మాది అని చెప్పంటూ కాశ్మీర్లో నెత్తురు పారిస్తా కాశ్మీర్ పండితులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టు చేసిన ఈ పాకిస్తాన్ ఎవరైతే ఉందో, ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని పీచమనిచేనట్టే మనం అనుకోవాలా. ఇక సింధు జలాలు కావాలన్నారు, కొద్దిగా కూడా ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలకు సింధు జలాలు వెళ్తాయి కాబట్టి దేశ ప్రధాని మోదీతో పాటు యావత్ యంత్రాంగం, దేశంలో ప్రతిపక్షం అధికార పక్షం లేకుండా అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పట్ల చాలా ఆనందపడుతున్నారు. అదే సమయంలో వీళ్ళు ఎంపీలు కూడా వెళ్ళి, మిగతా పార్టీల ఎంపీలు కూడా వెళ్ళి ఆయా దేశాల్లో ఎందుకు ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది, భారతదేశం ఏంటి, ఎప్పుడు కూడా మేము శాంతియుతంగా ఉన్నామని తప్పితే సరిహద్దు దేశాలు పాకిస్తాన్ మాలో చొరబడి మమ్మల్ని అమాయకులను చంపుతున్నారనేది విత్ ఎవిడెన్స్తో సహా చూపించడం అనేది చాలా ప్రశంసించాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.